రంజాన్ వచ్చిందంటే ఉపవాసాలను ముస్లిం సోదరులు ఆచరిస్తారు. అయితే రంజాన్ అంటే చాలు హలీం వ్యాపారం జోరుగా సాగుతుంది. హలీంతో పండుగ వాతావరణం ఇంకా జోరుగా కనిపిస్తోంది. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు హలీం గురించి తెలియని వారు ఉండరు. కేవలం రంజాన్ సమయంలోనే ఈ వంటకం అందుబాటులో ఉంటుంది. మెరుగైన ఆరోగ్యం కోసం ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ సంపూర్ణ ఆహారం తీసుకోవడం వల్ల శారీరక రుగ్మతలకు చెక్ పెట్టవచ్చు. అయితే నంద్యాల టెక్కే వద్ద హైదరాబాద్ హలీం వద్ద ప్రజలు క్యూ కట్టారు. పట్టణంలో ఎక్కడా లేని విధంగా రుచికరంగా హైదరాబాద్కు చెందిన వారితో అక్కడికక్కడే మటన్ చికెన్ హలీంను తయారు చేస్తున్నారు. పొట్టేలు మాంసం, స్వచ్ఛమైన నెయ్యి, గోధుమలు, లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క, షాజీరా, జీలకర్ర, మిర్చి, ఇతర పదార్థాలతో తయారు చేసే వంటకాన్ని హలీం అంటారు. సుమారు 8 నుంచి 10 గంటల పాటు బట్టీపై ఉడికిన హలీం సుగంధ ద్రవ్యాల చేర్పుతో నోరూరించేలా తయారవుతుంది. ఇది సులభంగా జీర్ణమవుతుంది కూడా. క్వాలిటీతో తయారు చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండటానికి తక్కువ రేటుతో హలీం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రజలు మాత్రం ఒక్కసారి రుచి చూసిన వారు మరలా అక్కడికి హలీం కోసం క్యూ కట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్ హలీం యాజమాన్యం నూర్ భాషా మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాసాలు ఉంటారు. అదేవిధంగా హిందూ ముస్లింల కోసం అందరికీ అందుబాటులో ఉండాలని మంచి రుచికరమైన హలీం హైదరాబాద్ నుంచి హలీం టీంను నంద్యాల పిలిపించి ఇక్కడే తయారు చేయించడం జరుగుతుందని, ప్రజలు మాపై ఆదరణ ఎక్కువ చూపుతున్నారని అన్నారు. హలీం కోసం వచ్చిన వారు ఏం చెప్తారో చూద్దాం. వేరే ఉండవా గాలింబాయ్ हलीम को आता है कहते पहले आपको एक दिन टेस्टिंग करके देखो अच्छा से ಸೊಳ್ಳೆ ತಿರ್ಲಾಡ್ತವೆ ತಾಗಿ ಏ ಬಾಕ್ಸಿ ಬಾಕ್ಸಿ వాళ్ళతో మాట్లాడు నా మీద కోసం चिकन
सिंगल पार्सल लाइन दे दो తీసుకో మొన్న వచ్చి తీసుకున్నాం హలీము బాగానే ఉందన్నారు మా పిల్లలు హైదరాబాద్ ఇంతకుముందు హైదరాబాద్ హలీం అంటే తెలియకుండా ఉన్నది. ఈ హలీం అయితే బాగా టేస్ట్గా ఉంది. మొన్న తొలి రోజు వచ్చి తీసుకుపోయినందుకు మా పిల్లలు హలీం బాగుండినందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ నిన్న కాక మొన్న వచ్చి కొనుక్కుపోయినాం. ఫస్ట్ రోజు కొనుక్కుపోయినాము. మళ్ళీ ఈరోజు నేను రోజు మార్చి రోజు వచ్చి హలీం కొనుక్కొనే పోతున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ స్పీడ్ కానీ హైలైట్గా ఉంది. కద్దుకి ఖీర్ అంట టేస్ట్ భలే ఉంది. బాగానే చేస్తున్నారు. కానీ రేపటి నుంచి ఎవరైనా వచ్చినా కానీ బాగా టేస్ట్ బాగా ఉంది కాబట్టి మేమంతా 2-3 సార్లు వచ్చి తీసుకుపోతున్నాము. టేస్ట్ అయితే నిందాల్లో ఎక్కడ లేదు. ఇలాంటి టేస్ట్ ఇక్కడ బాగా పెట్టినారు. నిందాల్లో ఇంతకుముందు 2-3 చోట్ల తిన్నా కానీ అదంత టేస్ట్ అనిపించలేదు. ఈ రోజైతే ఇంకా ఇక్కడ మొన్న తినేందుకు టేస్ట్ బాగా అనిపించింది. బాగానే వచ్చి మేము 2 రోజులు 3 రోజులకు ఒకసారి వచ్చి తీసుకుపోతున్నాము. హలీం అనేది రంజాన్కి స్పెషల్ కాబట్టి అతిగా ఆశపడి తినాలి కాబట్టి అందుకోసమే వస్తున్నాము హలీం తినేకి. బాగుంది హలీం. హైదరాబాద్ హలీం నంద్యాలలో ఫస్ట్ టైం వచ్చాను నేను. చాలా బాగుంది టేస్ట్. దీంట్లో మటన్ హలీం ఇంకా ఎక్కువ బాగుంది. మొన్న మా పిల్లలతో వచ్చాను. ఒక్కసారి తిని చూసిన తర్వాత చూశాను. దానికోసం మళ్ళీ హలీం కోసం వచ్చాను. నంద్యాలలో ఇంత టేస్ట్ ఉండే మటన్ హలీం నేను ఎప్పుడూ చూడలేదు. మామూలుగా నాకు హలీం అంటే ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ ఒకసారి తిన్న తర్వాత హలీం అంటే నాకు ప్రతిరోజు తీసుకుపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మా పిల్లలు అదే పనిగా మటన్ హలీం కావాలనేది అడుగుతున్నారు. సో ఇక్కడ ఉన్న హైదరాబాద్ హలీం చాలా బాగుంది. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఒక రోజు టేస్ట్ చూసి దీన్ని చెప్పవలసిందిగా కోరుతున్నాము. ఇది చికెన్ హలీము టేస్ట్ బాగుంది. రేట్లు కూడా కొంచెం తక్కువ రేట్లో ఉంటుంది. నంద్యాల లేకల్లా కొంచెం బాగానే ఉంది మన ఎస్బీఐ కాలనీలో. అందుకే నిన్న తిన్నాము. కొంచెం టేస్ట్గా ఉంటే మళ్ళీ వచ్చేసినాం తీసుకెళ్తాం. చికెన్ బాగుండదు. ఓకే తక్కువ రేటు ప్లస్ క్వాలిటీ బాగుండదు. మెయిన్ వచ్చేసి రేటు గురించి అని కాదు, క్వాలిటీ మెయిన్ మనకు బాగుండదు. క్వాలిటీ బాగుండదు కాబట్టి మళ్ళీ నేను వచ్చినాము. మళ్ళీ మా బాబు వచ్చేసి బాగుండదు డాడీ ఏదంటే మళ్ళీ తీసుకెళ్తాను ఈరోజు. అది నంద్యాల పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు తెలియజేయగలగా నంద్యాలలో గత సంవత్సరం కూడా హైదరాబాద్ హలీం హౌస్ అనే పేరుతో గత సంవత్సరం కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 4 బ్రాంచులు చేసినాము. ప్రజలంతా బాగా మంచి ఆదరణ లభిస్తుంది. ఇలాగే మమ్మల్ని ఆశీర్వదించాలని మా స్టాల్స్ను సందర్శించి అందరూ మమ్మల్ని ఆదరించవలసిందిగా కోరుతున్నాము. దీంట్లో ప్రత్యేకమైన మటన్ హలీం, ప్యూర్ మటన్ హలీం, చికెన్ హలీం తక్కువ రేట్లకు ఇస్తున్నాము. ప్లస్ చిన్నపిల్లలకు మంచిగా కద్దుకా ఖీరు, కుర్బానీ కా మిఠా స్వీట్స్ కూడా మా దగ్గర లభిస్తాయి.